ఓం వినాయకాయ నమః. కోలార్ జిల్లా ములబాల్ తాలూకు ఎన్న ఒడ్డుపల్లి టమాటో మార్కెట్ నుంచి ఒక వాహనము మన కాణిపాకం దేవస్థానంకి అన్నదానంకి మేము ముందు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయలు పంపిస్తున్నాం. ఈ అన్నదానంకి ఇక్కడ ఇది బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు పూజ కార్యక్రమాన్ని మేము పంపిస్తూ ఉంటాము. అక్కడ మేము బాడికి గాడి టెంపో తీసుకొని వస్తూ ఉంటాము బాడికి. దాని నుంచి మేము చూసి మాది ఒక కమిటీ, మా మార్కెట్లో ఒక కమిటీ కూర్చొని మాట్లాడి వీటికి ఒక మనం కాణిపాకంకి ఒక టెంపో ఇస్తే అన్ని స్టేట్లు 2-3 స్టేట్ల నుంచి కూరగాయలు ఈ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలకి దాదాపు ఇచ్చేవాళ్ళు, అన్నదానంకి ఇచ్చేవాళ్ళు చాలా జనం ఉన్నారు. వెహికల్ లేకుండా ఉండే, ఆ వెహికల్ ఉంటే అన్ని తోటల నుంచి మన కాణిపాకంకి పంపిస్తారు. దాదాపు దినానికి ఒక రోజుకి 10,000 భక్తాదులు అన్నదానం చేస్తారు అని చెప్పేసి మాకు ఒక ఇది వచ్చి, అదే మా కమిటీ వచ్చి ఇక్కడ చైర్మన్ అయిన అగరం మోహన్ రెడ్డి గారు అన్నాక ఈవో అయిన వెంకటేష్లు అయినా వాళ్ళ దగ్గర వచ్చి మేము చెప్తామే, సార్ మేము ఇక్కడ ఒక వెహికల్ ఇస్తాము, ఇక్కడ అన్నదానంకి మేము నెలకు ఒకసారి కూరగాయలు పంపిస్తాము అన్నాక అట్లే వెహికల్ ఉంటే అందరూ పంపిస్తూ ఉంటారు అంటే చెప్తే మంచి పని చేస్తున్నారు. ఈ పని మీరు చాలా బాగుంది, మీరు చేయండి అని అన్నాక సార్ వాళ్ళంతా ఒక మీటింగ్ వేసి మమ్మల్ని చేయండి అని చెప్పి అదే మాదిరిగా మేము ఒక నెలకు ముందు చెప్పినాము. ఇప్పుడు వెహికల్ ఎత్తుకొచ్చి ఇక్కడ మన మంత్రులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కొట్టే సత్యనారాయణ గారు, అనక మరి ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, అంతా దేవస్థానం కమిటీ చైర్మన్లు, సదస్సులు అందరూ వచ్చి పూజా కార్యక్రమం చేసి మంచి పని చేసినారు. మంచి ఇట్లా చేస్తున్నారు మంచి నేను చెప్పి మన మంత్రులైనా కూడా చెప్పినారు. అదే మాదిరిగా మేము వచ్చినాము. అన్నదానం చేస్తే మంచి చాలా అని చెప్పేసి మాకు ఒక ఆలోచన వచ్చి మేము వచ్చి మా మార్కెట్ ఇంకా వచ్చి చేసినాము. అదే మాదిరి ఇప్పుడు ఈ ఒక తిరుమల కూడా మా మార్కెట్ ఇంకా ఒక వెహికల్ ఇచ్చినాము. అదే మాదిరి దేవస్థానాలు ఎక్కడన్నా దేవస్థానాలని అన్నదానం అంటే మా మార్కెట్ ఇంకా కూరగాయలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక గాడి ఇప్పుడు వెహికల్ కూడా 13 లక్షలు అయింది. అది మేము ఇప్పుడు ఇచ్చినది ఏమంటే భక్తులు ఇంకా ఇప్పుడు 10,000 జనం అయితే ఇంకా 10,000, 20,000, 30,000, 1 లక్షకు రావాలా. ఇప్పుడు తిరుమల దర్శనం అయితే నెక్స్ట్ కాణిపాకం దర్శనం చేసుకుని పోతున్నారు. దాని ఇంకా భక్తులు దినం పెరుగుతున్నారు. కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలా, అందరూ బాగుండాలా, మంచి వర్షాలు పడి రైతులంతా బాగుండాలా. అందుకోసం మేము మన రైతుల కోసము మన సార్వజనిక అందరూ వచ్చి దేవుని దర్శనం చేసినప్పుడు అన్నదానం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఇచ్చేసి అదే మా మార్కెట్ ఇంకా ఒక చైర్మన్ అయిన వెంకటరమణలో అన్నాక ఉపాధ్యక్షులైన పిటిఆర్ రాజన్నలో, కార్యదర్శి అయిన కేఎస్పీ ప్రకాశ్, అదే రీతి మన పలమనేరు రవీంద్ర రెడ్డి అంటే ఏమిటంటే ఒక 15 ఏళ్ళ ముందు మాకు తిరుమల టమాటాలు పంపించాలని ఆయన ఒక మార్గదర్శనంలో వచ్చి ఇచ్చేసింది. ఇప్పుడు ಯಾವ దేవస్థానానికైనా కూడా మేము ఇస్తాము. తిరుమలకి మినిమమ్ ఒక సంవత్సరానికి 4 సార్లు ఇంకా 5 సార్లు పంపిస్తాం లోడ్లు. ఇప్పుడు కాణిపాకం కూడా అంతే, ఒక సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు ఎప్పుడు కావాలంటే మాకు మీరు అడగండి సార్, మేము తెచ్చుకొని ఇస్తాము అని చెప్పి మేము కూడా ఇచ్చేసినాము. దాన్ని ఇంకా మాకు ఎంత ప్రోత్సహించినారో వాళ్ళకి చాలా దేవుడు ఆశీర్వాదం అందరి మీద ఉండాలా. వాళ్ళకి మా ఒక మార్కెట్ ఇంకా మా అభినందనలు ఇస్తామని చెప్పేసి ఈ 4 మాటలు మాట్లాడుకుంటాం. మీకు అందరికీ నమస్కరిస్తాం.